ఏ పేదవారి కళ, ఏ పేదవారి ఆశ, ఏ పేదవారికి ఒక చిన్న గూడు వస్తుందని ఎదురు చూస్తే 2018 నుంచి కట్టనైతే కట్టారు, కట్టిని 2 సార్లు పీక్కుపోయారు. అయినా ఆ పేదవాడి కళ ఆనాటి ఇవ్వకపోతే మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు రాజేంద్రన్న పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర, నా దగ్గర ఆనాటి ప్రభుత్వము కట్టింది ఎందుకు ఇయ్యలేదయా అంటే 2 కారణాలు అర్థమైంది నాకు. ఒక కారణం, ఆనాటి ప్రభుత్వంలో ఎవరైతే పింక్ కలర్ షర్ట్లు వేసుకొని సుమారు 2,000-2,500 మంది దగ్గర ప్రభుత్వం మందే కాబట్టి ఈ 592 నీకిస్తా అని అందిని కాడికి దండుకున్నది ఒక కారణమైతే, ఇక ఓట్ల రాజకీయం కోసం ఈ 592 కుటుంబాలకు ఇస్తే మిగతా కుటుంబాలు మాకు దూరం అవుతాయి. ఈ దూరం అయిన దానికంటే మనం కట్టిని అట్లా చూపించుకుంటా ఇంకా ఒక 20-30 సంవత్సరాలు అదిగో నీ ఇల్లు ఓటా దాంట్లో ఉందని మాయమాటలు చెబితే నమ్ముతారు అని రెండవ కారణమైతే, ఈ 2 కారణాలు దృష్టిలో పెట్టుకొని ఆనాటి ప్రభుత్వం కట్టిన 6 సంవత్సరాలైనా పేదవాడికి ఆ ఇల్లు ఇవ్వలేకపోయింది. అటువంటి విషయంలో మిత్రుడు స్థానిక శాసనసభ్యుడు రాజేంద్రన్న చొరవతో, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఇంతకు ముందున్న కలెక్టర్ గారికి కానీ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారికి కానీ దాని మీద పారదర్శకంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర గారికి ఓటేశారని చూడలే. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అన్నది ఇంపార్టెంట్ కాదు. పేదవాడై ఉంటే చాలు, నిస్వార్థంగా పేదవాడికి ₹1 కమిషన్ లేకుండా, ₹1 లాలూచీ లేకుండా పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఆనాటి ప్రభుత్వంలో ఇస్తానన్న వాళ్ళలో బెనిఫిషరీస్ ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళతో పాటు ఇందాక గౌరవ స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు 592 ఇళ్ళు ఏవైతే ఇచ్చామో ఆనాటి ప్రభుత్వంలో లిస్టు ప్రకటించేటప్పుడు కొంతమంది ఉద్యోగస్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు 2-3 ఇళ్ళు తీసుకున్నాయి ఉన్నాయి. ఇవన్నీ రద్దు చేసి ఒక కుటుంబానికి ఒకటే ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం 592 ఫైనల్ చేశాం. ఇంకా అర్హులైన పేదవాళ్ళు కూడా ఉన్నారు అని మిత్రులు అడిగారు. ఈ 592 ఇందాక నేను చూసినప్పుడు చూశాను, చాలా ప్రైమ్ ఏరియా పేదవాళ్ళకి నిజంగా ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ జీవనోపాధికి కావాల్సిన అన్ని వసతులు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి. అక్కడ నివసిస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు 592 మందికి ఇచ్చినాం. ఈ ఇచ్చింది కూడా పారదర్శకంగా కులము, మతము, ప్రాంతము, పార్టీ ఏది అని చూడకుండా కేవలం పేదవాడు అయి ఉంటే చాలు, ఆ పేదవాడు ముఖములో ఆనందం చూడాలని ఈ పేదోడి ప్రభుత్వం ఏదైతే ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వం ఈనాడు ఇక్కడ వరంగల్ పట్టణంలో రాజేందర్ రెడ్డి గారు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇంతకు ముందే ఇచ్చుకోవటం జరిగింది. మిత్రులు అడిగినట్లు ఇంకా అదనంగా కూడా కావాలి కొన్ని ఇళ్ళు అని అడిగారు. ఇచ్చిన 3,500 ఇందిరమ్మ ఇళ్ళు కాకుండా ఇంకా అదనంగా కావాలన్నారు. తప్పకుండా గౌరవ ఇద్దరు కలెక్టర్లకు కూడా హ్యాబిటేషన్ ప్రాంతంలో ఏవైతే స్లమ్ములు ఉన్నాయో స్లమ్ములలో అక్కడ వాళ్ళు బిల్డింగ్ ఉంటే ఇమీడియట్లీగా అటువంటిది కూడా ఫైనల్ చేయండి. అదనంగా కూడా ఇళ్ళు ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉందని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ శాసనసభ్యులకి
అదే రకంగా కలెక్టర్లకు కూడా ఆదేశిస్తున్నాను. ఇక్కడ మీరు ఒక 2-3 విషయాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలలు 19 నెలలలో సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళల జోడెడ్లలా పేదవాడి ముఖంలో ఆనందం చూడాలి, పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఉండాలని ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు లగాయితూ